హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ అడ్డా. మన ఛానల్లో ఏపీఎస్ఎస్డిసి నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దాంతోపాటుగా మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ కావాలో కామెంట్ అయితే చేయండి. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనం ఈరోజు మనకి భారీగా నోటిఫికేషన్స్ అయితే ఏపీఎస్ఎస్డిసి నుంచి అయితే నోటిఫికేషన్స్ అయితే వచ్చేసినాయి. సో నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిటింగ్ చేసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుద్ది అనుకుంటే షేర్ చేయండి, ఓకేనా? సో మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివ్గా ఉంటుంది. సో ఇంకా వీడియోస్ ఎక్కువ చేయాలనిపిస్తుంది. సో నోటిఫికేషన్స్ కూడా ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. సో లైక్ చేయండి. సో నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే పేస్ నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది, ఓకేనా? కంపెనీ నేమ్. సో ఇక్కడ వెన్యూ చూసుకున్నట్టయితే గేట్ డిగ్రీ కాలేజ్, భవానీ నగర్, తిరుపతి అనమాట. తిరుపతిలో మనకి డ్రైవ్ అయితే జరుగుతుంది. ఎప్పుడు అని అంటే 17/3/2021 9 గంటలకల్లా ఈ వెన్యూలో అయితే మనకి డ్రైవ్ అయితే జరుగుతుంది పేస్ కంపెనీ నుంచి, ఓకేనా? ఇక్కడ మన క్లయింట్ నేమ్ చూసుకున్నట్టయితే పేస్ సెట్టర్స్ బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఓకేనా? సో జాబ్ రోల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏజెంట్ కాల్ సెంటర్ కలెక్షన్ ప్రాసెస్ అనమాట, ఓకే? సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 10th పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ, బీటెక్, ఎనీ పీజీ అయితే అడుగుతున్నారు. సో శాలరీ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ 10,000 అయితే ఇస్తున్నారు. సో 10,000 టేక్ పర్ హోమ్ పర్ మంత్లీ, అంటే మంత్లీ ఇన్సెంటివ్స్ ఇస్తారు బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ని బట్టి. 10,000 అయితే శాలరీ అయితే ఇస్తున్నారనమాట, ఓకేనా? నెక్స్ట్ మనకి ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీ అయితే 50 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే చెన్నైలో అనమాట, ఓకేనా? చెన్నైలో అయితే మనకి జాబ్ లొకేషన్ అయితే ఉన్నది. సో నెక్స్ట్ మనకి నోట్ ఇక్కడ ఇచ్చారు కదా. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫ్లూయెన్సీ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో ఫ్లూయెన్సీ అయితే అయి ఉండాలి, ఓకేనా? సో తర్వాత కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్ టాకింగ్, అంటే మొహమాటం లేకుండా మాట్లాడాలి అండ్ ఫ్లూయెన్సీగా మాట్లాడాలి. నెక్స్ట్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటంటే సిస్టమ్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత అవుట్ బౌండ్ కలెక్షన్ ప్రాసెస్, ఓకేనా? సో కలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో నో సేల్స్ మార్కెటింగ్ అండ్ నో టార్గెట్ ఉండదు. సో సేల్స్ మార్కెటింగ్ ఉంటుంది, ఓకేనా? సో ఇవి మనకి వాళ్ళు నోట్లో ఇచ్చినవి. సో మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో రిజిస్టర్ లింక్ అయితే ఇది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. www.apssdc.inలో రిజిస్టర్ అవి. సో ఇక్కడ మీకు ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసానుక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ మనకి కంపెనీ చూసుకున్నట్టయితే రిలయన్స్ రీటైల్ అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ జియో మార్ట్, అంటే న్యూ కామర్స్ గ్రాసరీ జియో మార్ట్, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, గ్రాసరీస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే కస్టమర్ సేల్ ఆఫీసర్, ఓకేనా? కస్టమర్ సేల్ ఆఫీసర్. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కానీ. సో వేకెన్సీ అయితే 100 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ శాలరీ చూసుకున్నట్టయితే 18,100 అయితే ఇస్తున్నారు పర్ మంత్. అది ఎలాగానంటే 11,000 అయితే సిటీసీ ఇస్తున్నారు, ప్లస్ ఇన్సెంటివ్స్ చూసుకున్నట్టయితే 4,500 అయితే ఇస్తున్నారు, అండ్ కన్వెన్సీ చూసినట్టయితే 2,600 పర్ మంత్. ఇవన్నీ కలిపి 18,100 అయితే మీకు మంత్లీ శాలరీ అయితే ఇస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ మనకి మ్యాండేటరీ స్కిల్స్ చూసినట్టయితే 2 వీలర్ అండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయితే కంపల్సరీ ఉండాలి. సో డాక్యుమెంట్ క్యారీ చూసినట్టయితే ఆల్ మార్క్స్ మెమోస్, అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అండ్ అప్డేటెడ్ రెజ్యూమే అండ్ ఫొటోస్ ఇవన్నీ ఉండాలి. సో తర్వాత వర్క్ లొకేషన్ చూసినట్టయితే క్యాండిడేట్ రెస్పెక్టివ్ మండల్ ఇన్ గుంటూరు డిస్టిక్, ఓకేనా? గుంటూరు అండ్ కృష్ణ ఎవరైతే ఉన్నారో లోకల్లా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో లొకేషన్ అయితే అది గుంటూరు అండ్ కృష్ణా డిస్టిక్, గుంటూరులో అయితే మనకి లొకేషన్ అయితే ఇచ్చారు, జాబ్ లొకేషన్. సో ఇంటర్వ్యూ డేట్ చూసుకున్నట్టయితే 19/3/2021 అండ్ రిపోర్టింగ్ టైం చూసుకున్నట్టయితే 10 గంటలకంట. సో మనకి ఇక్కడ వెన్యూ చూసుకున్నట్టయితే హ్యాపీ మైండ్స్, ఓకేనా? హ్యాపీ మైండ్స్ రాయపాటి హైట్స్, ఓకే? సో కొత్త పెనుకొండ
కొత్త పంట కాలువ రోడ్, కనూరు, విజయవాడ. సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు కదా, సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ చూసి అయితే అప్లై అయితే అంటే వాళ్ళకి కాల్ చేసి అడగచ్చు అనమాట. సో మనకి ఇది సెకండ్ నోటిఫికేషన్. సో థర్డ్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి జయబేరి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓకేనా, శ్రీకాకుళం నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ మనకి డెసిగ్నేషన్స్ చూసుకున్నట్టయితే ఉన్నాయి. సో వేరియస్గా. సో ఫస్ట్ మనకి సీనియర్ టెక్నీషియన్ అనమాట. సో సీనియర్ టెక్నీషియన్స్లో ఇక్కడ శాలరీ చూసుకున్నట్టయితే 12,000 నుంచి 20,000 దాకా అయితే శాలరీ అయితే ఇస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 10 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మినిమం ఎక్స్పీరియన్స్ అయితే 1 year అయితే అడుగుతున్నారు అనమాట. సో నెక్స్ట్ మనకి సీనియర్ డెంటర్స్, ఓకేనా. సో తర్వాత ఇక్కడ మనకి శాలరీ అయితే 15,000 నుంచి 22,000 దాకా అయితే ఇస్తున్నారు. 5 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో థర్డ్ వన్ చూసుకున్నట్టయితే సీనియర్ పెయింటర్స్, ఓకేనా, పెయింటర్స్ అడుగుతున్నారు. సో 15,000 నుంచి 22,000 దాకా అయితే ఇస్తున్నారు శాలరీ. 5 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే సీనియర్ సర్వీస్ అడ్వైజర్, ఓకేనా. సో ఇక్కడ కూడా వాళ్ళకి 12,000 నుంచి 20,000 దాకా అయితే శాలరీ ఇస్తున్నారు. 5 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ మనకి సీనియర్ ఫ్లోర్ కంట్రోల్ అనమాట. సో ఇక్కడ శాలరీ అయితే 15,000 నుంచి 22,000 దాకా అయితే శాలరీ అయితే ఇస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 2 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. 4 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో నెక్స్ట్ వన్ సీనియర్ టెక్నికల్ అడ్వైజర్, ఓకేనా. ఇక్కడ 15,000 నుంచి 22,000 దాకా శాలరీ అయితే ఇస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 2 అయితే వేకెన్సీ ఉన్నాయి. మినిమం 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో సెవెంత్ వన్ చూసుకున్నట్టయితే సీనియర్ ఏసీ టెక్నీషియన్, అంటే కార్ ఏసీ చేస్తారు కదా టెక్నీషియన్, అవి అనమాట, ఓకేనా. సో శాలరీ అయితే 12,000 నుంచి 20,000 దాకా అయితే ఇస్తున్నారు. సో వేకెన్సీ అయితే 2 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో నెక్స్ట్ మనకి ఎయిత్ వన్ సీనియర్ ఎలక్ట్రీషియన్ కార్ అనమాట, ఓకేనా, కార్ ఎలక్ట్రీషియన్. సో ఇక్కడ శాలరీ చూసినట్టయితే 12,000 నుంచి 20,000 దాకా అయితే ఇస్తున్నారు. సో 2 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో నెక్స్ట్ మనకి సీనియర్ బాడీ షాప్ టెక్నీషియన్, ఓకేనా. సో ఇవి ఇక్కడ శాలరీ అయితే 12,000 నుంచి 20,000 దాకా అయితే ఇస్తున్నారు. సో 2 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. 1 year వచ్చేకి మినిమం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో తర్వాత మనకి 10th వన్ చూసినట్టయితే సీనియర్ కస్టమర్ కేర్ మేనేజర్, ఓకే. ఇక్కడ 15,000 నుంచి 23,000 దాకా శాలరీ అయితే ఇస్తున్నారు. సో 1 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో 4 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటాయి. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే శ్రీకాకుళం. అండ్ ఏజ్ చూసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే పిఎఫ్, ఈఎస్ఏ అండ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. సో వెన్యూ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏపీఎస్ఎస్డిసి ప్లాట్ నెంబర్ 37 ఏఎస్ఎన్ కాలనీ, ల్యాండ్మార్క్ తుపాకుల బిల్డింగ్, శ్రీకాకుళం అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ చూసుకున్నట్టయితే 23/3/2021, ఓకేనా, ఇంటర్వ్యూ అయితే అది. సో వెన్యూ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, సో ఈ వెన్యూ ఇది చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ రిజిస్ట్రేషన్ లింక్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ లింక్ చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఫోన్ నెంబర్స్కి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కాల్ చేసి అడగచ్చు. సో ఇక్కడ 10 గంటలకల్లా రిపోర్టింగ్ టైం అయితే ఉన్నదనమాట, ఓకేనా. సో ఇంటర్వ్యూ అయితే 10 గంటలకల్లా స్టార్ట్ అయిపోతుంది. సో మీరు 10 గంటలకల్లా ఈ వెన్యూకి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ మనకి వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓకేనా. సో ఇక్కడ మనకి విజయనగరం నుంచి అయితే రావడం అయితే జరిగింది. విజయనగరం నుంచి వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే జాబ్ రోల్స్ చూసుకున్నట్టయితే 8 అయితే జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారు. సో ఏజ్ అయితే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ అయితే 20,000 అయితే ఇస్తున్నారు. సో వేకెన్సీ అయితే అంటే పోస్ట్స్ అయితే 15 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనకి టీమ్ లీడర్, ఓకేనా. టీమ్ లీడర్ ఇక్కడ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి 25,000 అయితే శాలరీ అయితే ఇస్తున్నారు. 2 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి.
తర్వాత మనకి ఎవల్యూటర్స్, ట్రూ వాల్యూ, ఓకేనా. ఎవల్యూటర్స్ ఇక్కడ ఐటీఐ ఆర్ డిప్లొమా మెకానికల్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ అయితే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. సో 15,000 అయితే శాలరీ అయితే ఇస్తున్నారు. సో 2 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత క్యాషియర్లో ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏజ్ అయితే 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ అయితే 12,000 అయితే ఇస్తున్నారు. సో పోస్ట్ అయితే ఒకటైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత 5th వన్ చూసుకున్నట్టయితే టెక్నీషియన్స్ అనమాట, మెకానిక్స్ అనమాట, ఓకేనా. ఐటీఐ ఆర్ డీజిల్ మెకానిక్స్ ఆర్ మోటార్స్ మెకానిక్స్ అండ్ వొకేషనల్ ఆటోమొబైల్, ఇది క్వాలిఫికేషన్. సో ఏజ్ అయితే 21 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే 11,000 అయితే ఇస్తున్నారు. సో పోస్ట్ అయితే ఒకటైతే వేకెన్సీ అయితే 2 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో 6th వన్ చూసుకున్నట్టయితే సర్వీస్ అడ్వైజర్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ మన క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఆర్ మెకానికల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 21 సంవత్సరం నుంచి 25 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ 12,000 అయితే శాలరీ ఇస్తున్నారు. 3 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత పెయింటర్స్, ఓకేనా. పెయింటర్స్ అనమాట, ఇక్కడ ఐటీఐ ఎనీ ట్రేడ్ ఐటీఐ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. సో 10,000 అయితే శాలరీ ఇస్తున్నారు. అండ్ 3 అయితే ఖాళీగా ఉన్నాయి. సో లాస్ట్ వన్ డెంటర్స్ ఐటీఐ ఎనీ ట్రేడ్ అనమాట. సో క్వాలిఫికేషన్ అయితే సో ఏజ్ అయితే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 10,000 అయితే శాలరీ అయితే ఇస్తున్నారు. సో 3 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ ప్రొసీజర్ అవి చూసుకున్నట్టయితే ఫస్ట్ టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. తర్వాత మనకి జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే విజయనగరంలో ఉంటుంది. తర్వాత తగరపు వలసలో కూడా జాబ్ లొకేషన్ అయితే ఉన్నాయన్నమాట. సో జెండర్ చూసినట్టయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో ఇక్కడ మనకి 2 వీలర్స్ అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ రిక్వైర్డ్ ఫర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ టీమ్ లీడర్స్, ఓకేనా. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ టీమ్ లీడర్స్కి డ్రైవింగ్ లైసెన్స్ అండ్ 2 వీలర్స్ బైక్ కూడా ఉండాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ మనకి నోట్లో ఇచ్చారు కదా, కంపెనీ ప్రిఫర్స్ మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, ఓకే. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనే ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తారనమాట. సో వెన్యూ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇంటర్వ్యూ వెన్యూ చూసుకున్నట్టయితే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC, హౌస్ నెంబర్ 151, ప్లాట్ నెంబర్ 98, శ్రీనివాసం మిర్రర్ జిమ్ రోడ్ బిసైడ్ సన్ స్కూల్, విజయనగరం అనమాట, ఓకేనా. ఇంటర్వ్యూ అయితే మనకి 18/3/2021 ఉంటుంది. సో 10 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈ లింక్లో అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసి అయితే అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి మీరు డీటెయిల్గా అడగచ్చు అనమాట. ఇది నెక్స్ట్ మనకి విప్రో నుంచి అయితే రావడం అయితే జరిగింది. అనంతపురం నుంచి, హిందూపూర్ అనంతపురం. సో విప్రో, సో ఇక్కడ మనకి జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ట్రైనింగ్ ఫర్ ప్రొడక్షన్ క్వాలిటీ డిపార్ట్మెంట్, ఓకేనా. ట్రైనింగ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్లో మనకి జాబ్ రోల్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా మెకానికల్ ఆటోమొబైల్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే 13,000 పర్ మంత్ ప్లస్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇస్తున్నారు. సో జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే హిందూపూర్. అండ్ జెండర్ చూసుకున్నట్టయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకోవాలి. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. ఏజ్ చూసుకున్నట్టయితే ఏజ్ బిలో 25 ఇయర్స్ అయితే అయి ఉండాలి. సో ఫ్రెషర్స్ క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ఎలిజిబుల్ చేస్తారు. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో నెంబర్ ఆఫ్ పొజిషన్ చూసుకున్నట్టయితే 30 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటాయి. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, హిందూపూర్, ఆంధ్రప్రదేశ్, ఓకేనా. సో బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే మనకి కంపెనీ ప్రొవైడ్ సబ్సిడైజ్డ్ ఫుడ్, వర్కింగ్ అవర్ లంచ్, ఓకేనా. వర్కింగ్ అవర్స్లో సబ్సిడైజ్డ్ ఫుడ్ అనేది వాళ్ళే కల్పిస్తారనమాట. సో ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ APSSDCలో మనము రిజిస్టర్ అయ్యి ఉండాలి. తర్వాత డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను మెరిట్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడాను 1 మంత్ అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. తర్వాత ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ట్రైనింగ్ అనేది వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటారు అనమాట కంపెనీలో. సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు కదా, ఈ రిజిస్ట్రేషన్ లింక్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి డీటెయిల్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ మనకి కియా మోటార్స్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో కియా మోటార్స్ నుంచి కడప అనంతపురం డిస్ట్రిక్ట్ కడప లొకేషన్లో వాళ్ళకైతే
కియా మోటార్స్ నుంచి వచ్చింది. సో ఫస్ట్ మనకి జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నీమ్ ట్రైనీ అనమాట. ఓకే, సో క్వాలిఫికేషన్ అయితే ఎనీ డిప్లొమా అడుగుతున్నారు. సో పాస్డ్ అవుట్ ఇయర్స్ చూసినట్టయితే 2015 to 2020 ఎవరైనా పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో జెండర్ చూసినట్టయితే మేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో శాలరీ అయితే 14,000 నుంచి 15,000 అయితే ఇస్తున్నారు. సో 100 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ టెస్ట్ అండ్ హెచ్ఆర్ టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడాను జాబ్ అయితే మ్యాక్సిమం ఇస్తారనమాట. సో ఇంటర్వ్యూ వెన్యూ చూసుకున్నట్టయితే KSRM ఇంజనీరింగ్ కాలేజ్, కడప, ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఇంటర్వ్యూ అయితే KSRM ఇంజనీరింగ్ కాలేజీలో అయితే వెన్యూ జరుగుతుంది. ఓకేనా, బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే సబ్సైజ్డ్ క్యాంటీన్, సబ్సైజ్డ్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్పెషల్ లిమిటెడ్ ఏరియాస్, యూనిఫామ్, మెడికల్ ఇన్సూరెన్స్, 14 days అకామిడేషన్ ప్లస్ మెడికల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడాను కంపెనీ వాళ్ళే భరిస్తారనమాట. సో జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే కియా మోటార్స్, పెనుకొండ, అనంతపూర్ డిస్టిక్. ఓకే, సో నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు కదా, రిజిస్ట్రేషన్ లింక్లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ మనకి 18వ తారీఖున అయితే ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. 18/3/2021 9 గంటకల్లా మనకి స్టార్ట్ అవుతుంది. ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, డౌట్స్ ఉంటే కాల్ చేసి డీటెయిల్గా అడగచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి ముతూట్ గ్రూప్స్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో 18 ఎప్పటి నుంచి అంటే 16/3/2021 మనకి 9 గంటలకల్లా ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఈ ముతూట్ గ్రూప్ డ్రైవ్ అయితే జరుగుతుంది. వెన్యూ చూసుకున్నట్టయితే MSR డిగ్రీ కాలేజ్ నియర్ ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్, యానం రోడ్, కాకినాడ. ఓకేనా, సో ఇది అయితే మనకి ఇచ్చిన ముతూట్ గ్రూప్ యొక్క వెన్యూ. సో మనకి ఇక్కడ జాబ్ రోల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 1 2 3 అయితే వేకెన్సీ అంటే 3 జాబ్ రోల్స్ అయితే ఇచ్చారు కదా. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రొబినేటరీ ఆఫీసర్, తర్వాత జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, తర్వాత జేఈ ఇంటర్న్షిప్ అనమాట. ఓకే, సో తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్టయితే MBA అడుగుతున్నారు. సో తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసినట్టయితే 2019 2020 ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. శాలరీ అయితే 1,68,000 నుంచి 2,24,000 ఒక సంవత్సరానికి శాలరీ అయితే ఇస్తున్నారు. 30 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ, ఫీమేల్ క్యాండిడేట్స్కి లేదు. ఏజ్ చూసినట్టయితే 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఎనీ గ్రాడ్యుయేషన్, బీటెక్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా, ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఎలిజిబుల్, బట్ బీటెక్ వచ్చేకి నాట్ ఎలిజిబుల్. ఓకేనా, బీటెక్ వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసినట్టయితే 2019 2020 2021 ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. శాలరీ అయితే 1,53,000 నుంచి 1,68,000 ఇస్తున్నారు ఒక సంవత్సరానికి. ఓకేనా, వేకెన్సీ అయితే 30 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ. సో ఏజ్ అయితే 20 అంటే 20 నుంచి 30 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఇంటర్న్షిప్ చూసినట్టయితే ఎనీ గ్రాడ్యుయేషన్, ఇక్కడ కూడా గ్రాడ్యుయేషన్ ఇచ్చారు కదా. సో బీటెక్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే డిగ్రీ వాళ్ళు అట్లాగా ఎలిజిబుల్ అనమాట. డిగ్రీ, MBA అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో బీటెక్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసినట్టయితే 2019 2020 2021 మనకి పాస్డ్ అవుట్ అయితే అయి ఉండాలి. సో ఇక్కడ మనకి శాలరీ చూసినట్టయితే 10,000 per month అయితే ఇస్తున్నారు. 20 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో ఏజ్ చూసినట్టయితే 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల బిలో అయితే అయి ఉండాలి. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసినట్టయితే గ్రూప్ డిస్కషన్ అండ్ HR రౌండ్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి స్కిల్స్ రిక్వైర్డ్ స్కిల్స్ చూసినట్టయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎనలిటికల్ స్కిల్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్. ఓకేనా, ఇవన్నీ కూడా ఉండాలి. ఏబుల్ టు ప్రోబ్ కస్టమర్ బిజినెస్ మోడల్. ఓకే, అండ్ గుడ్ ఇంటర్న్షిప్ స్కిల్స్, షుడ్ ఎఫెక్టివ్లీ మేనేజ్ ద పీర్స్ అండ్ కస్టమర్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉండాలి, అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. సో అండర్స్టాండింగ్ ద లోకల్ లాంగ్వేజ్ కూడా మీరు
అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి. మంచి మాటగారై ఉండాలి. అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అయి ఉండాలి. సో ఇవన్నీ కూడాను వాళ్ళు అడుగుతున్నారు. సో జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఓకేనా. సో ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా, మీరు ఫోన్ చేసి మీరు డౌట్స్ ఉంటే కనుక మీరు కాల్ చేసి అయితే అడగచ్చు. సో అన్న డౌట్స్ ఉంటే ఇవి మనకి వచ్చే నోటిఫికేషన్స్. సో ఫ్యూచర్లో ఎలాంటి నోటిఫికేషన్లు వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని లైక్ చేసేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్.